వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆటోపే డిలీట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఆటోపే అనేది మనకు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది పెయిడ్ యాప్స్ అయి ఉంటాయి, లేదా యాప్స్లో కొన్ని పెయిడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా అవి మంత్లీ 199 రూపీసో లేకపోతే ఇంక అంతకన్నా ఎక్కువనో సబ్స్క్రైబ్ చేస్తే మనం ఆ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు అనే కండిషన్ ఉంటుంది. బట్ కొన్ని యాప్స్ ఏంటంటే మీరు 1 డే యూజ్ చేసుకోండి, 1 రూపీ పేమెంట్ చేయండి, లేదా 9 రూపీస్ పేమెంట్ చేయండి, వీక్ డే యూజ్ చేసుకోండి అనే ఆప్షన్స్ కూడా మనకు ఇస్తాయన్నమాట. సో మనకు అది బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ యాప్స్ కింద మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం 1 రూపీ పేమెంట్ చేసి 1 డే యూజ్ చేసుకున్న తర్వాత కానీ, లేదా 9 రూపీస్ పేమెంట్ చేసి వీక్ డేస్ యూజ్ చేసుకున్న తర్వాత కానీ, సెకండ్ డే ఆర్ 8th డే వాళ్ళు అనుకున్న ప్రకారంగా 199 రూపీస్ పర్ మంత్ వాళ్ళు పేమెంట్కి ఆటో పేమెంట్ కావడానికి ఎనేబుల్ చేశారు. సో సెకండ్ డే 199 రూపీస్ డెబిట్ అవుతుంది, లేదా 8th డే 199 రూపీస్ డెబిట్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ మంత్ ఆన్ మంత్ 119 రూపీస్ డెబిట్ అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే వీ మేక్ లాట్ ఆఫ్ పేమెంట్స్, పెట్టి పేమెంట్స్ ఫ్రమ్ గూగుల్ పే అండ్ ఫోన్పే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అనుకుంటాం. బట్ మంత్ ఆన్ మంత్ మనం చూసేసరికి అరే వాట్ ఈస్ దిస్ 119 రూపీస్ ఈజ్ పేడ్ ఎవ్రీ మంత్ అని మనం తెలుసుకునే లోపల చాలా పేమెంట్స్ అయిపోతుంటాయి. సో ఇట్లాంటి ఆటోపేని ఆపడం ఎలా, ఆటోపే ఆప్షన్ని డిలీట్ చేయడం ఎలా అనేది ఈ వీడియో. అది ఫస్ట్ డే కావచ్చు, లేదా వీక్ డేస్ లోపల కావచ్చు, మనం అది అమౌంట్ ఆప్షన్, ఆటోపే ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తారు కాబట్టి దాన్ని డిలీట్ చేయాలంటే ఫోన్పేలోకి వెళ్ళి హిస్టరీలో 1 రూపీ లేదా 9 రూపీస్ డెబిట్ ఉంటుంది కాబట్టి అది చూజ్ చేసుకుంటే వేరే స్క్రీన్లోకి తీసుకెళ్తుంది మనల్ని. అక్కడ మేనేజ్ ఆటోపే అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానికి కొంచెం కిందికి వస్తే డిలీట్ ఆటోపే అని వస్తుంది. సో డిలీట్ ఆటోపే మనం చూజ్ చేసుకొని నొక్కిన తర్వాత రీజన్ అడుగుతుంది. మనకు అది డబ్బులు అందులో బ్యాలెన్స్ ఉండవనో లేదా ఇష్టం లేదనో మనం చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫోన్పే పాస్వర్డ్ అడుగుతుంది. ఫోన్పే పాస్వర్డ్ కొట్టాక ఈ ఒక టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. యువర్ ఆటోపే ఆప్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అని వస్తుంది. మనకు ఒక SMS కూడా వస్తుంది, యువర్ ఆటోపే ఆప్షన్ హ్యాస్ బీన్ డిలీటెడ్ అని చెప్పి ఒక SMS కూడా వస్తుంది. సో అది ఏ యాప్ అయినా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ నేర్చుకునే యాప్ కావచ్చు, క్యాన్వాస్ కావచ్చు, స్మ్యూలే కావచ్చు, జియో కావచ్చు, వాట్ ఎవర్ పేమెంట్కి సంబంధించిన ఏ యాప్ అయినా సరే ఆటోపే అనేది మన ఆప్షన్ కాకపోతే, ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ కన్సెంట్ దెన్ బీ కేర్ఫుల్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, మీరు ఆటోపే ఆప్షన్ని ఇలా డిలీట్ చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇట్. థ్యాంక్స్.